వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళకి వీడ్కోలు పలికి కర్ణుణ్ణి పిలిచి, రావోయ్ ఊరి చివరి దాకా నా రథంలో కూర్చో, మాట్లాడుకుంటూ పెడదాం, మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారులే అన్నాడు. కుంతీదేవికి నమస్కారం చేశాడు. అత్తా జరగవలసిన కార్యం జరుగుతుందన్నాడు. విదురుడి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. కర్ణుడిని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. కర్ణుడి రథం వెనకాతలు వస్తోంది. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు దిగి ఆయన రథం ఆయన ఎక్కేస్తాడు. కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు కర్ణుడితోటి. కర్ణుడా, నీకు చెప్పవలసిన రహస్యం ఒకటి ఉంది. సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత కుంతీదేవి కన్న కొడుకు వినువు. నిజానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి కన్నా నువ్వే పెద్దవాడివి. కాబట్టి నేను నీకు హామీ ఇస్తున్నాను, ధర్మరాజు గారు కూడా కాదనడం. నువ్వు పాండవ పక్షానికి వచ్చి చేరిపోతే రాజ్యమునకు పట్టాభిషేకం నీకు జరుగుతుంది, నువ్వు రాజు అవుతావు. కాబట్టి నువ్వు వచ్చి నా మాట విని పాండవ పక్షాన్ని చేరిపో. దీనివలన రెండు ఫలితములు కలిగాయి. ఒకటి, కర్ణుడి శీలంలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే, ఆయన దుర్యోధనుడితో అంటకాగాడు. ఎంత అంటకాగాడు అంటే దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఏమివ్వండి దుర్యోధనుడిని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడలా. కర్ణుడు మహాబలవంతుడు, దుర్యోధనుడితో అంటకాగాడు. నేను విడిచి రానన్నాడు. పట్టాభిషేకం చేస్తానన్నా, రాజ్యం ఇస్తానన్నా, పాండవుల కన్నా పెద్దవాడివన్నా నే రానన్నాడు. స్నేహధర్మంలో ఆలోచించండి, చాలా గొప్ప విషయం. నువ్వు ఇస్తాననొచ్చు, నన్ను నమ్ముకుని యుద్ధానికి వస్తున్నాడు దుర్యోధనుడు. ఆఖరి నిమిషంలో దుర్యోధనుడి కొంప ముంచి నేను పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పి నేను రాలేను కృష్ణ, ఈ విషయం ఇక్కడితో నువ్వు మర్చిపోయి ఇంకెక్కడ అనకన్నాడు. కుంతీదేవే వచ్చి చెప్పిన, అమ్మని అంటున్నావు, అమ్మ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, పాండవులలో నలుగురు నాకు దొరికినా వదిలిపెడతా, అర్జునుడు దొరికితే వదలను, అర్జునుడు నేను అన్నాడు. వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ అన్నాడు, నీకున్నవి రెండే మార్గాలు, అర్జునుడి చేతిలో ఓటమో, అర్జునుడి చేతిలో ప్రాణం పోగొట్టుకోవడమో. అర్జునుడిని గెలవడం అన్న మూడో మార్గం నీకు లేదని చెప్పాడు.